హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనము 8th క్లాస్ బయోసైన్స్లో మనం సెకండ్ లెసన్ అయితే నేర్చుకుంటున్నామండి. మనకు ముందు అందరికీ తెలిసిన విషయమే, మనకు 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు అయితే మనం ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు, అలాగే మనకు సైన్స్, అలాగే సోషల్ మూడు కూడా చెప్తున్నాం. ఆల్రెడీ తెలుగు అయిపోయింది. తర్వాత మనకు సిడిపి క్లాసెస్ వచ్చేసి మనకు ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది. మనకు 30 మార్క్స్ అనేవి టెట్లో ఉంటాయండి సిడిపి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది ఒక కీ రోల్ అండి స్కోర్ పెంచుకోవడానికి. మంచి క్లాసెస్ అయితే మన దగ్గర ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం వాళ్ళకు. ఓన్లీ మనము సైన్స్ అండ్ సోషల్ మనము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రమే చెప్తున్నాం. అలాగే మన వాట్సాప్ గ్రూపు నేను కింద లింక్ ఇస్తాను. దాంట్లో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీరు చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంబటే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మేము పెట్టేటువంటి ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, మనము స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ లెసన్ వచ్చేసి సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఏంటిదట? సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణం జీవుల మౌలిక ప్రమాణం. ఇక్కడ మనం ఓన్లీ క్లాస్ నోట్స్ అంటే ఇంపార్టెంట్గా చెప్పబడేటువంటి ఆ అంశాలు మాత్రమే చెప్తున్నాం, అన్నీ కూడా చెప్తలేం. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక్కడ సెల్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ అని కూడా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం సెల్ అని అనుకోవాలి. తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మోసెస్, చిన్న చిన్న మోసెస్ నుండి హ్యూజ్ కాన్ఫర్స్ వరకు, తర్వాత చిన్న బ్యాక్టీరియా నుండి హ్యూజ్ బ్లూ వేల్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా సెల్ తోటి ఖచ్చితంగా నడవాల్సిందే అని ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే యాంటోనీ వెన్ లివెన్హుక్ సంబంధించింది చూద్దాం. దానికన్నా ముందు కొన్ని సైంటిస్ట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏం చేసిర్రంటే నార్మల్గా మనకు దీని మీద సెల్స్ మీద, బ్యాక్టీరియాస్ మీద, వివిధ మైక్రో ఆర్గానిజమ్స్ మీద అయితే పరిశోధనలు చేశారు అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదవండి. ఓకే, మెయిన్గా మనం ఇక్కడ యాంటోనీ వెన్ లివెన్హుక్కు సంబంధించినటువంటి గురించి నేర్చుకుందాం. ఇతని యొక్క పీరియడ్ ఏంటిదంటే 1630 to 1723. ఇది 16, 17, దీన్ని రివర్స్ చేసుకోండి. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్ 1674 వాస్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ టు సీ లివింగ్ బాడీస్ లైక్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఆర్బీసీ అండ్ ద స్ట్రీమింగ్ లైఫ్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1674లో వాస్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ అంటే దాదాపుగా ముందు చూసినటువంటి వాళ్ళల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఎవరు చేసిండ్రు? బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా అలాంటి ఎవరు అబ్జర్వ్ చేసిరంటే యాంటోనీ వాన్ లివెన్హుక్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత హీ ప్రిపేర్డ్ మెనీ టైప్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అండ్ లెన్స్ టు స్టడీ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ అలాగే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని పరిశోధన చేయడానికి అవి మనకు మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అండ్ లెన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ద సెల్. అసలు సెల్ ఎవరు డిస్కవర్ చేసిర్రు అనేది మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రాబర్ట్ హుక్ అనేది అయితే ఉంది. ఇక్కడ చూద్దాం. మీకు రాబర్ట్ హుక్కి సంబంధించినటువంటి మైక్రోస్కోప్ కూడా నేను చూపెడుతున్నాను, చూడండి. అతను ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి మైక్రోస్కోప్ ఇది. ఓకే, తర్వాత మనం చూద్దాం ఇప్పుడు రాబర్ట్. అతను ఏంటిది? మనకు బ్రిటిష్ సైంటిస్ట్ అండి. ఓకే, తర్వాత మనకు ఇక్కడ సెల్ అనేది కూడా డిస్కవరీ ఆఫ్ సెల్ అనేది కనిపెట్టింది ఎవరు? రాబర్ట్ హుక్. ఓకే, అబ్జర్వ్ థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్ సాఫ్ట్ బార్క్ ఫ్రమ్ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ అంటే తెలుసు కదా మనకు. ఓక్ ట్రీకి సంబంధించినటువంటి చిన్న బెరడు, సాఫ్ట్ బెరడు తీసుకొని ఏం చేసిండు? అతను స్లైసెస్లో అబ్జర్వ్ చేసిండు. అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ మేడ్ బై హిమ్సెల్ఫ్. అతను తయారు చేసుకొని చూసుకున్నాడు. దాంట్లో ఏం కనబడ్డది ఏంటిది అనేది చూద్దాం ఇప్పుడు. హీ అబ్జర్వ్ దట్ కార్క్ రిసెంబుల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ హనీ కాంబ్. తేనె పట్టు. హనీ కాంబ్ అంటే ఏంటిది? తేనె పట్టు. కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఎంటీ స్పేసెస్ ఆర్ ఎంటీ బాక్స్ ఎంటీ బాక్స్ లైక్ స్ట్రక్చర్స్. ఇగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇట్లా అయితే అతనికైతే కనబడ్డదట. ఓకే, మీకు ఇక్కడ చూడండి. ద సెల్స్ ఇన్ ద థిన్ సెక్షన్ ఆఫ్ కార్క్ అపీర్డ్ లైక్ దిస్ టు రాబర్ట్ హుక్. మనకు ఒక బార్క్ అంటే ఏంటిది? ఒక బెరడు తీసుకున్నాడు, దాన్ని ఏం చేసిండు? చిన్నగా పల్సగా కోసి తర్వాత లెన్స్ మీద మైక్రోస్కోప్ తయారు చేసుకున్నాడు కదా, దాని కింద పెట్టినప్పుడు ఏం కనబడ్డది అంటే ఇట్లా కనబడ్డది. ఇది మనకు తేనె పట్టు లెక్క ఉంది కదా,
సేమ్ అట్లా. ఇంకొకటి ఏమన్నాడు, చిన్న చిన్న ఎంటీ హోల్స్ అయితే అన్నాడు మనకు. ఓకే, ఇక్కడ చూడండి ఎంటీ హోల్స్ లెక్క ఉన్నాయి కదా. సో ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్. మనం నెక్స్ట్ పాయింట్లో వెళ్ళినట్లయితే, హీ థాట్ కార్క్ వాస్ మేడప్ ఆఫ్ వెరీ స్మాల్ క్యావిటీస్. ఆ కార్క్ అనేటువంటిది దేని ద్వారా, అంటే దేనికి సంబంధించి మేడ్ అయి ఉంది అంటే తయారై ఉంది, చిన్న వెరీ స్మాల్ క్యావిటీస్ తోటి అయితే తయారుంది. ఆ స్మాల్ క్యావిటీస్ని ఏమన్నారు మనకు, సెల్ అని అన్నారు. సెల్ ఏంటిది, లాటిన్ వాటికి సంబంధించింది. సెల్ దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటిది, ఏ లిటిల్ రూమ్ అంటే చిన్న గది. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యావిటీస్ని ఏమన్నాడు మనకు, సెల్ అన్నాడు. ఓకే, సెల్ని దేనితో పోల్చిండు అనేది కూడా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సెక్షన్ ఆఫ్ కార్కే దేని కింద మనకు మైక్రోస్కోప్లో కనబడ్డది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది దీనికి సంబంధించిన ఇక్కడ ఉంది, దాన్నే నేను ఓన్ నోట్స్గా నేను మీకు అందజేస్తున్నాను. నేను అందజేసేది 100%, ఇంకా నేను 99 కూడా చెప్పాను. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే దాంట్లో ఇంపార్టెంట్ చెప్తున్నా. మీకు ఇష్టం ఉంటేనే, ఐ మీన్ ఇఫ్ యూ కెన్ ఫీల్ యూస్ఫుల్ యూ ఫాలో అవర్ ఛానల్, ఇఫ్ యూ డోంట్ యూ డోంట్, అంతే. అది అంటాడు కదా, మనం ఏదైనా కూడా అంతే, నీకు ఇష్టం ఉంటేనే ఫాలో అవ్వాలి. అరే నాకు మనసుకు మంచిగా అనిపించాలి, నీకు మనసు మంచిగా అనిపించకుండా ఏదో బలవంతంగా చేస్తే ఎవరు, అది మనం గుర్రం కథ తెలుసు కదా, ఆడదాకా తీసుకుపోతాం నీళ్ళు తాగిపియమన్నట్టు ఉంటుంది. సో మీ ఇష్టం అది. ఓకే, తర్వాత మనకు 2 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. సేమ్ అట్లాగే మనకు బెరడు లెక్కనే ఇక్కడ మ్యాచ్ స్టిక్, అట్లాగే ఆనియన్, తర్వాత మనకు సంబంధించినటువంటి ఓన్ చీక్, మనకు చెంప ఉంటుంది కదా, దాని లోపల నుండి కొంచెం గీకి తీసుకుంటారు. ఆ 3 ఎక్స్పెరిమెంట్ సిమిలర్గా ఉంటుంది, మీరు ఒక్కసారి చూడండి. నార్మల్గా నేను చెప్పేస్తా, ఇది మైక్రోస్కోప్లో చూసినటువంటిది, ఇది బయట వాళ్ళు డ్రాయింగ్ చేసింది. సో మీరు చూడండి ఒకసారి. తర్వాత మనము ఇక్కడ రాబర్ట్ బ్రౌన్కి సంబంధించింది చూద్దాం. మనకు రాబర్ట్ హుక్ ఏమిటిది, ఏం తయారు చేసిండు, సెల్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబర్ట్ బ్రౌన్ వచ్చింది, ఆ రాబర్ట్ హుక్ బ్రౌన్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో జాగ్రత్త. దీనికి సంబంధించిన మీకు వస్తుంది ఈరోజు సాయంత్రం వరకు మీకు ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడండి. లింకు నేను ఇస్తాను. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ఏ సైంటిస్ట్ నేమ్ రాబర్ట్ బ్రౌన్ 1773 to 1858 have made a significant contribution to our understanding of cells. Among different parts of cell, the nucleus is the most well known part. Nucleus at a most known well part. In 1831, while observing cells in epidermis of orchid leaves, Robert Brown noticed a circular part that was slightly more obtuse than the surrounding areas. He noted that similar structures were present in other cells as well as. Tarvata Robert Brown claimed that this structure was an integral part of the cell and it called nucleus. నార్మల్గా చెప్పేస్తాం, మళ్ళీ చదివేసినాక చెప్పేస్తాం మీకు. ఇక్కడ ఒక్కసారి మనం ఇంపార్టెంట్ పాయింట్లో వెళ్ళిపోదాం. ఇతను ఏంటిది మనకు న్యూక్లియస్ అనేది కనిపెట్టిండు. ఎట్లా కనిపెట్టిండు అనేది చూద్దాం. ఓకే, రాబర్ట్ బ్రౌన్ నోటీస్డ్ ఏ సర్క్యులర్ పార్ట్ అట. ఏంటిది, సర్క్యులర్ పార్ట్ విత్ ఏంటిది, దట్ వాస్ స్లైట్లీ మోర్ అక్వే దెన్ ద సరౌండింగ్ ఏరియాస్. ఇక్కడ కనిపెట్టిండు ఆర్కిడ్ లీవ్స్లో. ఇది ఎక్కడ కనిపెట్టిండు అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎక్స్పెరిమెంట్ దేని మీద చేసిండు అనేది కూడా ఇంపార్టెంట్ మనకు. ఇట్లా మనకి ఇక్కడ సర్క్యులర్ స్పాట్ అనేది కనిపెట్టిండు. ఓకే, ఇట్లా మనకు ఆప్క్యూ అంటే ఏంటిది, అది కొంచెం మందంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మొరుగా ఆక్యుపై చేస్తుందని అర్థం దాన్ని. ఇప్పుడు మనకు న్యూక్లియస్ అంటే ఏంటిది, ఇది న్యూక్లియస్. ఓకే, అయిపోయింది, ఇంకా అయిపోయింది, చెప్తా అంటేనే అయిపోతుంది. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ద స్ట్రక్చర్ వాస్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్. ఇంటీగ్రల్ పార్ట్ అంటే సెల్లో కూడా అదొక భాగం. ఏంటిది, న్యూక్లియస్. ఇంకా ఏముంటాయి దాంతోపాటు, సైటోప్లాజం ఉంటుంది, తర్వాత స్టొమాటో ఉంటుంది, సెల్ వెల్ ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే స్టొమాటో ఆర్ ద పోర్స్ త్రూ విచ్ లీవ్స్ ఎక్స్చేంజెస్ ద గ్యాస్. స్టొమాటో అంటే మనం ఏంటిది, నోస్ అని అంటాం కదా లీవ్స్కి. మనం ఆల్రెడీ 7th వరకు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ నేను నార్మల్గా మనకి ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. సాఫ్రన్, మిథైల్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్. ఈ 3లో ఏదైనా 1 లేదా 2 చుక్కలు ప్రయోగం చేసినప్పుడు అవి వేస్తే న్యూక్లియస్ కనబడడానికి ఉపయోగించాలి అని ఇక్కడ నేను నా ఓన్ వర్డ్స్లో నేను రాసుకున్నా. ఏదైనా కూడా మనకి ఎట్లా అనిపిస్తే అట్లా రాసుకోవాలి. ఈ మూడిట్లో ఏదైనా బ్లూ ఆర్ రెడ్ ఇంక్ సంథింగ్. అబ్జర్వేషన్ ఆఫ్ ద న్యూక్లియన్స్ ఇన్ ఆనియన్ పీల్స్. ఇప్పుడు మనం
ఆనియన్ పీల్ ఉంది. దాంట్లో అబ్జర్వేషన్కి మనకు న్యూక్లియస్ కనబడాలంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి లేదా రెండు చుక్కలు పెట్టినట్లయితే అది కనబడుతుంది అని ఇచ్చిండు. ఓకే, దానికి సంబంధించినటువంటి మ్యాటర్. నెక్స్ట్, బ్లూ ఆర్ రెడ్ స్పాట్ ఇన్ సెల్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. అక్కడ మనం 2 చుక్కలు 3 చుక్కలు వేస్తాం కదా, తర్వాత ఏం కనబడుతుంది మనకు? బ్లూ ఆర్ రెడ్ స్పాట్ అనేది కనబడుతుంది. ఏ స్పాట్స్ కనబడతాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము నార్మల్గా ఆనియన్లో అలాగే చీక్లో సిమిలారిటీస్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఇందులో న్యూక్లియస్ ఉంటుంది, ఇందులో న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజం ఉంటుంది, ఇందులో సైటోప్లాజం ఉంటుంది. ఇందులో సెల్ మెంబ్రేన్ ఉంటుంది, ఇందులో సెల్ మెంబ్రేన్ ఉంటుంది. అంటే సెల్ వాల్ అనేది ఆనియన్లో ఒకటి ఎక్కువ ఉంటుంది, చీక్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సిమిలర్ ఇన్ ఈ అన్ని ఇస్తాడు, ఇవి 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 ఇవన్నీ ఇస్తాడు. ఇది అంటే ఆనియన్కును చీక్కి ఇది లేనటువంటిది, అంటే ఒక దాంట్లో ఉంది ఒక దాంట్లో లేనటువంటిది ఏంటిది అని ఇవ్వచ్చు, చెప్పలేము కదండి. మనం ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనుకోనే చదువుకుంటే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. తర్వాత సెల్ మెంబ్రెయిన్కి సంబంధించింది చూద్దాం. సెల్ మెంబ్రెయిన్ అనేది ద అవుటర్ లేయర్ ఆఫ్ చీక్ ఆర్ ఆనియన్ పీల్. అంటే ఏంటిది? మనకు ఏదైనా కూడా అది సెల్కి సంబంధించినటువంటి అవుటర్ లేయర్ అనేది. ఓకే, దాని యొక్క ఫంక్షన్ ఏంటిది? ఇట్ గివ్స్ shapes to the cell and selectively allows substances to pass through it in and out of the cell. అది ఏంటిది? ఆ సెల్కి అయితే షేప్ ఇస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది? సెలెక్టివ్లీ, అంటే కొన్ని దానికి నచ్చినటువంటి ఉన్నటువంటి సబ్స్టాన్సెస్ని మాత్రమే అలో చేస్తుంది, మాత్రమే బయటికి పంపిస్తుంది. ఓకే, సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్. ఆనియన్లో మనకు క్లియర్గా కనబడుతుంది, కానీ చీక్లో అయితే నాట్ క్లియర్గా కనబడుతుంది బికాస్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ ఆనియన్లో సెల్ వాల్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, కాబట్టి అది క్లియర్గా కనబడుతుంది. అదే మనకు చీక్ అంటే చెంపకు సంబంధించిన దాంట్లో కనబడుతుందా అంటే కనబడదు. ఓకే, ఇవి నేను ఇక్కడ మళ్ళీ రాసిన న్యూక్లియస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్ 3 అనేవి కామన్, ఇంకొకటి కామన్ కాదు. అదేంటిది? సెల్ వాల్. ఇప్పుడు మనం సెల్ వాల్కి సంబంధించింది నేర్చుకుందాం. లేయర్ ప్రజెంట్ ఓవర్ ద సెల్ మెంబ్రేన్. ఇది సెల్ మెంబ్రేన్కి సంబంధించి దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను చూపెడతా, చూడండి. ఇది సెల్ మెంబ్రేన్, ఇది ఇక్కడ ఉండేది సెల్ వాల్ ఓవర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఏంటిది? మనకు ప్లాంట్ సెల్. ఇదేంటిది? మనకు ఆనియన్కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. నెక్స్ట్, దిస్ గివ్స్ రిగిడిటీ అండ్ స్ట్రెంగ్త్ టు ద సెల్. ఏంటిది? పటుత్వాన్ని అలాగే బలాన్ని కూడా ఇస్తుందట. తర్వాత మనము సెల్ మెంబ్రేన్, ఇంకొకటి సెల్ దానికి సంబంధించి చూద్దాం. అంటే నార్మల్గా అక్కడ ఉన్నదే ఇక్కడ రాసిన నేను, ఎందుకంటే అక్కడ నార్మల్గా ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి డిఫరెన్షియేషన్స్కి సంబంధించి వచ్చేసింది, సేమ్ అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ మనము న్యూక్లియస్ చూద్దాం. న్యూక్లియస్ అనేది డెన్స్ రౌండ్ బాడీ. ఓకే, ఇట్లా ఉంటుంది. తర్వాత మనకు చీక్లో అయితే ప్రజెంట్ ఎక్కడ మనకు సెంటర్లోనే ఉంటుంది, అంటే ఎక్కువనో తక్కువనో సెంటర్లో ఉంటుంది. కానీ ఆనియన్లో మాత్రం సెంటర్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే ఏ మూలకో ఆడకో ఈడికో ఇష్టం వచ్చిన కాడ ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్ మనము సైటోప్లాజం చూసుకున్నట్లయితే ద జెల్లీ లైక్ సబ్స్టాన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద సెల్ మెంబ్రేన్. న్యూక్లియస్ అలాగే సెల్ మెంబ్రేన్కి మధ్యలో ఉంటుంది, ఇది జెల్లీ సబ్స్టాన్స్ లెక్క ఉంటుంది. ఓకే, తర్వాత ఇట్ ఈజ్ ఏ హెటిరోజీనియస్ మెటీరియల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెల్ ఆర్గానెల్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఇట్ కంటైన్స్ మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్. ఏంటిది? సైటోప్లాజం అనేది సెల్ ఆర్గానెల్స్కి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నట్టు. ఇది ఏంటిది? ఇప్పుడు సైటోప్లాజం ఉంది కదా, అది ఏంటిది? మెంబ్రేన్ బౌండ్ స్ట్రక్చర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే నార్మల్ సెల్ ఆర్గానెల్స్కి సంబంధించింది. ఒక్కసారి మీరు దీనికి సంబంధించింది నాకు తెలిసిన వరకు అయితే మీరు టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందచ్చు అందకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి 100% ఉంటాయి. వాడు చెప్పేదాన్ని బట్టి మనం వినేదాన్ని బట్టి కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. తర్వాత సెల్ ఆర్గానెల్స్ అనేవి మోర్ కాంప్లెక్స్ కెమికల్స్ తోటి కూడి ఉంటాయి. సెల్ ఆర్గానెల్స్ హెల్ప్స్ టు క్యారీ ఓవర్ సెవరల్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద సెల్కి సంబంధించినటువంటి చాలా ఫంక్షన్స్ అనేవి కూడా అవి క్యారీ చేయడానికి హెల్ప్ ఉంటుంది. నెక్స్ట్, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటిది? సింగిల్ సెల్ ఉన్నది అన్నీ కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. అదే 2 or more ఉంటే దాన్ని మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లలో ఉండేటువంటి ఫంక్షన్స్ ఏంటివి? ఫుడ్ తీసుకుంటుంది, రెస్పిరేషన్ ఉంటుంది, ఎక్స్క్రీషన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, రీప్రొడక్షన్ ఉంటుంది. తర్వాత మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ సంబంధించింది లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ 1 సెల్ అట.
అంటే ఒక సెల్ కంటే ఎక్కువ ఉంటే, అంటే 2 ఆర్ మోర్ దెన్ 2 ఉంటే మనం ఏమంటాం? మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అంటాం. అదే మనకు సింగిల్ ఉంటే ఏమంటాం? యూనిసెల్యులార్ ఆర్గాన్ అంటాం. తర్వాత యూనిసెల్యులార్‌కి సంబంధించి ఒక 4 ఎగ్జాంపుల్ ఉన్నాయి. దాంట్లో అమీబా ఒకటి, పారామోషియం ఒకటి, తర్వాత బ్యాక్టీరియాలో ఒక పేరైతే ఉంది ఇక్కడ. ఎస్కో ఏంటిది? ఎస్క్రీషియా కోలి ఒకటి. తర్వాత మనకిక్కడ మనకు ఫస్ట్ చూసినాం కదా మనము యూనిట్ బేసిక్ సెల్ అనేది, దానికి కింద ఒకటి పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చరే ఇది. ఏంటిది? మెయిడైమోనస్. తర్వాత మనం చూసుకున్నట్లయితే గ్రూప్ ఉంటాయి. ఇక్కడ ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూప్. దీనికి సంబంధించి నేను ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ డైకోట్ స్టెమ్కి సంబంధించింది. ట్రిడాక్స్ అంటే ఏంటిది మీకు తెలుసు కదా, చామంతి అని అంటాం కదా, దానికి సంబంధించింది. దానికి సంబంధించిన దాంట్లలో కొన్ని మనము మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ of Tridax or spinach. Note the different types of cells that you observe in section. Figure 11 shows 4 different groups of cells as described below. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ ఏంటిది? సెల్స్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్టెమ్ అండ్ దే గివ్ షేప్ టు ద స్టెమ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్. ఏంటిది? షేప్ ఇస్తుందట గ్రూప్ ఏ, తర్వాత ప్రొటెక్షన్ ఇస్తుందట. గుర్తుపెట్టుకోండి. ఏంటిది గ్రూప్ ఏ ఎక్కడ ఉన్నదో అనేది చూద్దాం ఇక్కడ. ఇది ఓకే. తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే మేజర్ పోర్షన్ ఆఫ్ స్టెమ్ ఈస్ మేడప్ ఆఫ్ గ్రూప్ వి. ఇదంతా కూడా దీని దగ్గరనే మేడప్ అంటే మేజర్గా ఉంటుందట. ఇన్ ఏ గ్రీన్ స్టెమ్ దిస్ పోర్షన్ హ్యాస్ స్పెషల్ ఆర్గాన్స్ దట్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్. ఇది గ్రీన్ స్టెమ్లో ఏం చేస్తుందట? ఫోటోసింథసిస్ని అయితే మనం ఇక్కడ ఫంక్షనింగ్ చేస్తుంది. తర్వాత గ్రూప్ సి కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ దట్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ లాంగ్ స్ట్రక్చర్స్ దట్ కండక్ట్ ఫుడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ బాడీ. గ్రూప్ సి ఏం చేస్తుంది? అది అన్నిటినీ జాయిన్ చేస్తూ మనకు వాటర్ అండ్ ఫుడ్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అయితే చేస్తుంది. తర్వాత గ్రూప్ డి ఏం చేస్తుంది? సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యంగ్ స్టెమ్ అండ్ ఫార్మ్ ఏ హాలో స్ట్రక్చర్ ఇన్ ద మెచ్యూర్డ్ స్టెమ్. ఇదంతా కూడా దానికి సెల్స్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రూప్ డిలో ఉంటుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు కూడా చదవాలండి. నేను చదివిన మాత్రాన అదేదో పర్ఫెక్షన్ వచ్చినట్టు కాదు, మీరు కూడా చదువుకోవాలి, మీకు కూడా తెలవాలి అది. ఓకే, ఇక్కడ స్మూత్ మజిల్ సెల్ దట్ ఇది బోన్ సెల్, ఇది నర్వ్ సెల్, తర్వాత ఇది స్ట్రైట్ అండ్ మజిల్ సెల్. తర్వాత మనకు బ్లడ్ సెల్స్లో చూసుకున్నట్లయితే మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి రెడ్ బ్లడ్ సెల్స్, ఇంకొకటి వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇలా ఉంటాయట. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయట. గ్రాన్యులోసైట్స్, తర్వాత ఆగ్రానులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయట. బోసోఫిల్, న్యూట్రోఫిల్, ఎసినోఫిల్. తర్వాత మోనోసైట్, లైంఫోసైట్ అనేవి ఆగ్రానులోసైట్స్లో ఉంటాయి. సో ఖచ్చితంగా మనము గమనించాల్సినవి. ఓకే, ఇది దీనికి సంబంధించింది. తర్వాత అమీబా హ్యాస్ నో డిఫైన్డ్ షేప్. అమీబాకు డిఫైన్డ్ షేప్ ఉంటుందా? ఉండదు. తర్వాత ఇట్ చేంజెస్ షేప్ బై ప్రొట్రూడింగ్ ఆఫ్ ఇట్స్ బాడీ. ఏంటిది? సైఫోఫోడియా అంటే మనకు తెలిసింది కదా. సైఫోడో అంటే ఫాల్స్, పోడియా అంటే ఏంటిది? ఫీట్. ఓకే, ఫాల్స్ ఫీట్ అంటే అబద్ధానికి సంబంధించింది ఉన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, అది ఇక్కడ దాని యొక్క సెల్ ఉందనుకో, అది మళ్ళీ ఇట్లా ఇదంతా మారిపోతుంది, మళ్ళీ ఇదంతా పోతుంది, మళ్ళీ ఏమవుతుంది? ఇట్లా. కాబట్టి ఇట్లా చేంజ్ అవుతూ ఈ చేంజ్ ఇక్కడ అవుతా అంటే ఇదంతా అయిపోతుంది, ఇటుకు వచ్చేస్తుంది, జల్లీ లెక్క ఉంటుంది కదా. సో అది ఏంటిది? సైఫోడియాకి సంబంధించింది. అది హెల్ప్స్ అమీబా ఇన్ ఫీడింగ్ అండ్ లోకోమోషన్. అది ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఫీడ్ చేస్తుంది అంటే, ఇక్కడ ఏదైనా ఉంది, దానికి అది కావాలి అని అనుకుంటే అది ఇట్లా వస్తుంది కదా, ఇట్లా దీన్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఆక్యుపై చేసుకున్నాక అది మెల్లమెల్లగా ఇట్లా ఫీడ్ చేస్తూ వచ్చేస్తుంది, కదులుతుంది లోకోమోషన్కి. దానికి ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హెల్ప్ టు అమీబా ఇన్ ఫీడింగ్ ఆర్ లోకోమోషన్, ఏదైనా అడగచ్చు. అప్పుడు మనం ఏం ఆన్సర్ పెట్టాలి? ఇది ఆన్సర్ పెట్టాలి. ఓకే, తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్ అట. అంటే కొన్ని కనబడతాయి మనకు, వాటి యొక్క కొన్ని కనబడవు. ద సైజ్ ఆఫ్ సెల్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మిల్లీనోట్స్ ఆఫ్ మీటర్ మైక్రోన్. అంటే మీటర్లో మిల్లీనోట్స్ ఉంటాయట, అంటే మైక్రాన్స్లో ఉంటాయి. ఓకే, అది ఎట్లా? టూ స్మాల్. తర్వాత టు బి సీన్ విత్ అన్ఎయిడెడ్ ఐ, ఓన్లీ మైక్రోస్కోప్లో మాత్రమే కనబడతాయి. ఏంలో? లివింగ్ ఆర్గానిజం యొక్క సెల్ యొక్క సైజ్కి మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే, తర్వాత ద స్మాలెస్ట్ సెల్ 0.1 to 0.5 మైక్రోమీటర్స్.
ఈజ్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా. స్మాలెస్ట్ సెల్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్టీరియాలో ఉంటుంది. అది ఎంత? 0.1 to 0.5 మైక్రోమీటర్స్. ఓకే. తర్వాత మనకు ఏ హ్యూమన్ లివర్ అండ్ కిడ్నీ సెల్ ఈస్ టు ఎంత? ఈజ్ 20 to 30 మైక్రోమీటర్స్ ఇన్ సైజు ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్, 1 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రోమీటర్స్ ఆర్ మైక్రాన్స్. ఆర్ ఇక్కడ మనం దానికి సంబంధించినటువంటి మనము సింబల్ మైక్రోమీటర్ ఈజ్ 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 నానోమీటర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? 20 to 30 మైక్రోమీటర్స్ అంటే ఎంత మనకు? ఇక్కడ 10, ఇప్పుడు 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 కదా, అంటే మనం 0.0 ఎన్ని పెట్టుకోవాలో పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము హ్యూమన్ నర్వ్ సెల్ ఈస్ నియర్లీ అబౌట్ 90 to 100 సెంటీమీటర్స్ లాంగ్. మన యొక్క నర్వ్ సెల్ ఎంత ఉంటుందట? 90 నుండి 100 సెల్. అంటే మూడు పెద్ద స్కేళ్ళు కొలవండి. ఒక పెద్ద స్కేల్ ఎంత ఉంటుంది? 30 సెంటీమీటర్లు ఉంటుంది కదా. 3 పెద్ద స్కేల్ అంత నర్వ్ ఉంటుందట మనది. కాబట్టి మనము అవన్నీ కూడా కాన్షియస్గా నేర్చుకోవాలి. ఓకే. తర్వాత మళ్ళీ ద లార్జెస్ట్ సెల్ మెజరింగ్ నియర్లీ 17 సెంటీమీటర్ ఇంటూ 18 సెంటీమీటర్ ఇస్ ద ఎగ్ ఆఫ్ అన్ ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ యొక్క ఎగ్గు పెద్దగానే ఉంటుంది, దాని యొక్క సెల్లు కూడా పెద్దగానే ఉంటుంది. బోత్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ ఆర్ లాంగ్ అండ్ బ్రాంచ్. ఓకే. తర్వాత ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఈస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ అండ్ నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ సెల్. ఇక్కడ సైజ్ ఆఫ్ ఆర్గానిజం ఆ సెల్ యొక్క ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సైజ్ ఆఫ్ ఆర్గానిజం అంటే ఏంటిది? ఇప్పుడు నేను ఒక ఆర్గానిజం, అంటే మనం ఒక మానవులు. మన యొక్క ఏంటిది? డిపెండ్ అంటే ద సైజ్ ఆఫ్ ఆర్గానిజం దీస్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు నేను ఎంత సైజు ఉన్నానో నన్ను సైజ్ డిపెండ్ చేయడానికి కారణాలు ఏంటివి? నంబర్ ఆఫ్ సెల్స్. ఏంటిది? నేను ఎంత సైజు ఉన్నానో దానికి కారణం ఏంటిది? సెల్స్. నాట్ ద సెల్స్ ఆఫ్ సైజ్. అంటే నా సెల్ యొక్క సైజు నన్ను డిపెండ్ చేయదు, ఎన్ని సెల్స్ ఉన్నాయో అనేవే నా సైజుని డిపెండ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అయిపోయింది, దీంతో మనది అయిపోయిందన్న. మీరు ఖచ్చితంగా నేను చెప్తాను కదా, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడ కూడా లేదండి. మేము అంతో కొంత మీకు సహాయం చేస్తున్నాం. మేము చదువుతూ మీకు మా సమయాన్ని ఇస్తున్నాం, మా నోట్స్ ఇస్తున్నాం. ఇవ్వరు ఈ కాలంలో నోట్స్ ఎవడిస్తాడండి? పక్కన మా ఫ్రెండే ఇవ్వడు. అలాంటిది నేను డేర్ పెట్టుకొని మీకు ఒక మంచి రీసోర్స్ అయితే చేస్తున్నా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరే ఆశిస్తున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.